హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రమ్య కార్తికేయ కథలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ని చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఏంటంటే, దీనికి ముందు నేను వచ్చేసి ఫామ్కి వెళ్తున్నాను. ఫామ్కి వెళ్ళిన వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఆ ఫామ్లో మొత్తం కూడా మాకు 3 అవర్స్ టైంలో మొత్తం తిరిగేసి ఆడేసి అంతా అయిపోయింది. సో ఇక్కడ ఏం టైం స్పెండ్ చేస్తాంలే అన్నట్టు ఇక హాఫ్ డే ఉంది. ఆ హాఫ్ డేని ఎక్కడో దగ్గరికి వెళ్దామని చెప్పి దగ్గర ఉన్న ప్లేసెస్లో ఈ ప్లేస్ ఇప్పుడు వెళ్ళే ప్లేస్ చాలా బాగుంటుంది అని చెప్పి అజిత వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అందుకోసం అని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. వచ్చే ఒక 1 అవర్ ముందే అప్పటికప్పుడు అనుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలంట. సో బుక్ చేసుకుంటే ఇలా బస్సు ఉంటుంది. బస్సులో ఎక్కి ప్యాలెస్ దగ్గరికైతే తీసుకువెళ్తారు. సో ఒక ఎస్టేట్ లాగా అనుకోవాలి. మొత్తం ఇలా నేచరే ఉంటుంది. నేచర్‌లోంచి ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడమేను. సో అది మేము లండన్ వచ్చినాక ఫస్ట్ ఎక్కిన బస్సు ఎప్పటినుంచో డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాలి లండన్‌కొచ్చిన చూసి అనుకునేదాన్ని. అది ఎక్కలేకపోయాను కానీ మా ఆయనైతే ఈ బస్సు అయితే ఎక్కించాడు. సరేలే ఏదో ఒకటి లండన్‌లో ఫస్ట్ టైం బస్ అయితే ఎక్కేసాము. సో బస్సు తీసుకొచ్చేసి ఈ ప్యాలెస్ దగ్గర అయితే వదిలేస్తారు. మనం ఎంతసేపు చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఎవ్రీ 10 మినిట్స్‌కి అలా ఒక బస్ అయితే ఉంటుంది. సో ప్యాలెస్ చూడగానే అసలకి నాకు అంటే ఆ వ్యూవే బావుంటుంది. లోపలికి వెళ్ళడానికి మాత్రము ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలంట. మేము హాఫ్ డేనే కదా టైం ఉండేది. ఆ ప్యాలెస్ దాని ఔట్ సైడ్ మొత్తం చూడలేం కాబట్టి, సో ఇప్పుడు ఔట్ సైడ్ చూసి కవర్ చేసుకుందాము. ఇంకొకసారి వచ్చినప్పుడు లోపలికి వెళ్దాము అని అయితే చెప్పాడు. సో అందుకోసం అని చెప్పి ప్యాలెస్‌లోకైతే ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మీరు చూస్తుంటే చుట్టుపక్కల చెట్లు అసలు ఎంత ఇదిగా ఒక ప్రాపర్ షేప్‌తో ఎంత నీట్‌గా కట్ చేశారో అనిపించింది నాకైతే. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క షేప్ లాగా అయితే కట్ చేశారు. అసలు భలే ఉన్నాయి చూసారా వరుసగా కూడా. అండ్ ఆ ప్యాలెస్‌కి ముందు వ్యూ అయితే అసలకి అదిరిపోయింది. 2 కళ్ళు సరిపోలేదు. నాకు అంత బాగా నచ్చింది అసలకి. నేను మోస్ట్‌లీ ఎక్కడ బయటకెళ్ళినా కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. కొన్ని ప్లేసెస్ చూసాను కాబట్టి మనము ఎక్కడికెళ్ళినా కానీ నేచరు, వాటరు ఇంతే, ఇంతకు మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయము. అలా అనుకుంటూ వస్తున్నా. ఇది వాటరు, నేచరే అయినా కానీ ఈ ప్లేస్ కళ్ళకి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. అంత బాగుంది. ఆ సెటప్ అంతా అసలకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్‌లో 'షారుఖ్ ఖాన్‌ది' ఒక మూవీ కూడా షూట్ చేశారంట. సో అది నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మా ఆయన అది పనిగా ఎడిట్ చేసేది ఆపేసి మరీ చూపించాడు నాకు ఇది అని. నేను మామూలుగా చూసినప్పుడు చూడడానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది. చూసేసి ఆ సినిమా చూసినప్పుడు ఇదే కదా మనం వెళ్ళేది, ఇక్కడ మనం కూడా నడిచాం కదా ఇలా అసలకి ఎంత ఎక్సైట్మెంట్‌తో అనిపించిందంటే, అంటే నేను చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మూవీలో చూస్తుంటే నేను ఇక్కడికి వెళ్ళాను కదా, మూవీ షూట్ చేసిన ప్లేస్‌కి నేను వెళ్ళానా అని అనిపించింది. సో అలా ఉంది. ఈ ప్లేస్ అంత బావుంది గాబట్టే మూవీ అక్కడ షూట్ చేశారేమో! అసలకి చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు చూసారా నేచర్. అక్కడి నుంచి అసలకి ప్యాలెస్ వ్యూ చూస్తుంటే ఎంత బావుందంటే అంత బాగుంది. సో ముందు అప్పటికే ఆఫ్టర్‌నూన్ 2 అయిపోయింది. ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చొని ఫుడ్ తినాలి. పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు. సో ప్యాలెస్ చూసారా వ్యూ ఎంత బాగుందో. అక్కడ కూర్చొని ఇంక మంచిగా ఫుడ్ అయితే తినాలి అని ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూస్తున్నారు. అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ కూర్చొని తినొచ్చని చెప్పి అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. నేనేమో బిర్యానీ చేసుకొచ్చాను కదా, అజిత ఏమో మంచిగా పులిహోర చేసుకొచ్చింది. నేను అండ్ అన్నయ్య నాన్ వెజ్ కాదు కదా, మాకు వెజ్ కావాలి కాబట్టి అజిత పులిహోర అయితే చేసుకొచ్చింది. సో మంచిగా కూర్చొని అయితే తింటున్నాము. నేను మామూలుగా ఇంట్లో తింటే లిమిటెడ్‌గా తింటాను. బయట నేచర్‌లో కూర్చొని తినేటప్పుడు మాత్రము ఒక ముద్ద ఇంకా అంటే పొట్ట ఫుల్ అయిపోయినా కానీ ఇంకొక ముద్ద తిందాంలే అని అనిపిస్తది. నాకెందుకో తెలీదు కానీ ఈ అలవాటైతే మాత్రం ఉంది నాకు. బయట కూర్చొని తింటుంటే కమ్మగా ఎంతైనా వెళ్ళిపోతది అనిపిస్తుంది. అండ్ నా బిర్యానీ మొత్తం బాగుంది. చాలా బాగొచ్చింది. కానీ మా ప్రసాద్ వచ్చి ఉప్పు మా ప్రసాద్‌కి చూపించాను. ఎప్పుడు మా ఆయన చూస్తాడు. ఈసారి ప్రసాద్ చూడడం బట్టి ప్రసాద్ ఉప్పు ఎక్కువ తింటాడు. ఉప్పు కొంచెం ఎయ్యి వదినా అని చెప్పాడు. అందుకని ఏసాను. సాల్టీగా ఉంది కానీ రిమైనింగ్ కన్సిస్టెన్సీ అంతా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందని చెప్పారు. సో అది నా బిర్యానీ కథ వచ్చేసి. మంచిగా తినేసిన తర్వాత పొట్ట ఫుల్ అయిపోయిన తర్వాత నడవాలంటే ఎంత కష్టంగా అనిపించిందో అందరికి. సో అయినా కానీ ఇక్కడికి వచ్చేసాము. ఇక వచ్చిన తర్వాత ప్లేస్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే ఫోటోలు దిగడమే కదా. సో అందరం మంచిగా ఫోటోలు అయితే దిగేసాము.
అసలు ఈ వ్యూ ఎంత బాగుందంటే లాస్ట్ ఇయర్ అజిత్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయంట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా కూడా రకరకాల ఫ్లవర్స్‌తో చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నిందంట. సో, అలా అని ఈసారి వెదర్ అంత బాలేదు కాబట్టి ఇక్కడైతే ఫ్లవర్స్ లేదు. ఆ ప్యాలెస్ దగ్గర మాత్రం ఫ్లవర్స్ చిన్నగా ఉన్నా కానీ కంటికి చాలా ఇక్కడ కూడా చూసారు కదా! అక్కడ అంతా ఉండాలంట. ఈసారి వెదర్‌కి అంత మంచిగా అయితే ఫ్లవర్స్ లేవు. సో, నాకైతే ఈ ప్లేస్ చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా ఎంత బావుందంటే అంత బాగా నచ్చింది. నాకైతే బావుంది. అండ్ ఇక మొత్తం గూడా అంత గార్డెన్ అలా ఉంటుంది. మా ప్రసాద్‌కి ఈ చెట్టు చూసి ఒక ఫోటో తీసుకోండి వదిన ఈ చెట్టు దగ్గర అంటున్నాడు. అండ్ ఇది రోజా పూల గార్డెను. మధ్యలో అంతా లేవు. కార్నర్స్ అంతా ఉన్నాయి. ఎలారా పాసిబుల్ ఇవి అనుకుంటూ ఉన్నాము. అండ్ మంచిగా గమనిస్తే అవేంటంటే సీజన్‌లో ఉంటాయి, ఉండవు కాబట్టి అట్రాక్షన్‌గా ఉండాలి అని చెప్పేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌ని అలా అయితే సెట్ చేశారు. వీళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ రా బాబు అనుకున్నాము. అలా అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ ఈ ఆర్చ్, ఆ సెటప్ అంతా చూడగానే ఇక్కడ ఏదో ఉంటుందిలే అన్నట్టయితే వచ్చాము. ఇక్కడికి రాగానే చూడగానే పక్షుల కోసము అంటే చెట్లు పెట్టేసి ఫెన్సింగ్ ఏసేసి ఆ ఆర్చ్ సెటప్ చూస్తే సంథింగ్ ఏదో ఉంటది అనుకున్నాను. కాకపోతే ఆ సెటప్ ఫెన్సింగ్ అంతా ఏసేసి పక్షులకి అంటే పక్షుల పంజరంలో కూడా నేచర్ అంతా ఉండేలాగా అలా సెట్ చేసి అయితే పెట్టారు. మా ఆయనకైతే ఇది అంటే బావుంది కదా అని అనిపించింది మా ఆయనకి. వాటర్ ఫాల్లా క్రియేట్ చేశారు పైన. అంటే చెట్లకి ఫీలింగ్ ఉండేటట్టు చెట్లు, ఒక ఫారెస్ట్, ఒక వాటర్ ఫాల్, నీళ్ళు వస్తూ ఉన్నట్టు అర్థమైంది. ఐదు నీళ్ళు వస్తూ ఉన్నట్టు ఒక మినీ ఫారెస్ట్. మనం దిగబడలేదు. ఓకే. రామచిలకన్నా కనిపిస్తుంది అనుకుంటా. రామచిలక ఆ పక్షుల శబ్దాలు వింటుంటే నేను పక్షుల శబ్దాలు విని ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపించింది. మేము ఊరి దగ్గర ఉన్నప్పుడు పిచ్చుకలు ఉంటాయి కదా! ఆ సౌండ్ ఎంత బావుంటుందో మార్నింగ్ చాలా రోజుల తర్వాత విన్నట్టు అనిపించింది. గాలి, ఆ! మంచాలు, ఆ! కట్టెన్లు, ఆ! ఫ్లోరు, ఆ! మరెందుకు టికెట్లు తీసుకోలేదు ప్యాలెస్ లోపలికెళ్ళడానికి? వాళ్ళు వద్దంటివే. నేనెందుకు వద్దన్నాను? నేనింకా కావాలి అని అడిగా. పోయినా కూడా ఆ నేలే కదా, ఆ చెట్లే కదా, ఆ రోడ్లే కదా అంటుంటివి. ఇవి బయటుంటాయి. మరి ప్యాలెస్‌లో ఏమన్నా రాజుగారిలియి ఆ రాజుగారు కూర్చొని ఉంటాడు నీకోసం పిల్ల వస్తామని. అంతేనా? వావ్! ఆహా! మరి ప్యాలెస్‌లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు? టైం లేదని మనం హాఫ్ డేకి వచ్చినాం కదా, ఈసారి ఫుల్ డేకి వచ్చినప్పుడు అవును ఇట్స్ ఆల్ యువర్ మిస్టేక్. అదంట. బస్ వస్తుంది పా. ప్రసాద్ వస్తా. ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, దూరంగా పోయి మాట్లాడుతున్నాడు. సో, అది ప్యాలెస్ అయితే మొత్తం అయితే చూసేసాము. మంచిగా అసలకి చాలా నచ్చింది. నాకైతే ఈ ప్లేసు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక రిటర్న్ బస్ అయితే వచ్చేసింది. మా బుడ్డోడు చూసాడా బస్సుని చూడగానే బరిగిస్తున్నాడు ఎక్కడానికి. ఎందుకంటే అప్పుడు దాకా నడిచి పాపం కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇక్కడైతే చక్కగా కూర్చోవచ్చు అనుకున్నాడు. ఏమో బస్సు చూడగానే అయితే పరిగిస్తూ ఉన్నాడు. సో, ఇక రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ పిల్లలకి స్ట్రోలర్స్‌లో కానీ డిజేబుల్ పీపుల్‌కి వీల్ చైర్స్ కానీ ఎక్కించడానికి స్లోప్‌గా ఉండేలాగా పెట్టారు. వాళ్ళు ఎక్కేసిన తర్వాత మళ్ళీ తీసైతే ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నారు. అసలకి ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తారంటే ఇక్కడ డిసేబుల్ వాళ్ళకి కానీ వాల్యూ చాలా బాగా ఇస్తారు. నాకైతే బాగా నచ్చుతుంది అది. సో, అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.